పెద్దపల్లి జిల్లా టీచర్స్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. 3 ఏళ్ల చిన్నారికి ఉరివేసి తాను ఉరివేసుకుని సూసైడ్ చేసుకుంది ఓ మహిళ. పెద్దపల్లి సిటీలోని టీచర్స్ కాలనీలో సాహితీ వేణుగోపాల్ దంపతులకి 4 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి రీతన్య అనే 3 ఏళ్ల పాప ఉంది. భర్త వేణుగోపాల్ జగిత్యాలలో బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లగా సాహితీ పెద్దపల్లిలో నివాసంలో ఉంటూ ఇంట్లో ఉరివేసుకుంది. అయితే మృతురాలు తన చావుకు ఎవరో కారణం కాదని సూసైడ్ లెటర్ రాసినట్లుగా స్థానికులు గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు మా అల్లుడే దేవుడు ఇచ్చట జరిగిందని అంటారు కదా, అలాగెన్నడూ కొట్టాడని ఎవరు మంచిగుండే రోజు వాళ్ళ దగ్గర కింద కిరాయిల్లో కూడా చెప్తున్నారు. ఒక్క నడువులు లేదు, ఏడాది చూస్తున్నాం. ఇక ఎట్లా జరిగిందని నాకు మధ్యస్థితిలో లేక అని అనుకుంటున్నాను. అంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది కానీ వేరే వాళ్ళ ఇల్లు కొత్త ఫైనాన్షియల్ ఏది లేదు. ఫైనాన్షియల్ కూడా ఇల్లు ఏం అడగలే, వాళ్ళకి 20 ఎకరాల భూమి ఉన్నది, అంతా మంచిగా ఉన్నది. ఏనాడు కూడా కొట్టట్లేదు లేదు. మా అన్న మా బయట కూడా మంచిగా చూస్తున్నారు. బిడ్డ లెక్క చూస్తున్నారు. ఎన్నడూ కూడా కోడలు లెక్క చూస్తున్నారు. వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళ అమ్మ నాన్న కూడా ఎన్నడూ కూడా ఇబ్బంది